ఓ పేరిట మీ అందరికీ వందనాలు. ఆయన సన్నిధి, ఆయన తోడ్పాటు, ఆయన ఆదరణ మీకు మీ కుటుంబాలకు నిత్యము తోడై ఉండునుగాక. ఆయన మిమ్మలను ఆశీర్వదించి సర్వ సమృద్ధిలోనికి నడిపించునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. యెషయా గ్రంథము 49వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుకొని ధ్యానించుకుందాం. అయినను వ్యర్థముగా నేను కష్టపడితిని, ఫలమేమీ లేకుండా నా బలమును వృధాగా వ్యయపరిచి అనుకొంటిని. నాకు న్యాయకర్త యెహోవాయే, నా బహుమానము నా దేవుని యొద్దనే ఉన్నది. ఆయనకు స్తుతి మహిమ కలుగునుగాక. ఆమెన్. యెషయా ప్రవక్త ఈ మాటలు రాసి తెలియపరుస్తూ ఉన్నాడు. వ్యర్థముగా నేను ప్రయాసపడితిని, వ్యర్థముగా నేను ప్రయాసపడితిని, నా బలము వృధాగా వ్యయపరుచుకొంటిని అని మాట్లాడుతున్నాడు. వ్యర్థముగా కష్టపడ్డాను, తర్వాత నా బలాన్ని ఏం చేశాడు? వృధాగా వ్యయపరుచుకొంటిని అంటున్నాడు. ఈ రెండు విషయాలు చెప్పి మన కింద మాట్లాడుతున్నాడు. నాకు న్యాయకర్త యెహోవాయే అంటున్నాడు. అంటే నేను పడిన కష్టము అది వ్యర్థంగా పోదు, నా బలము వృధాగా పోదు అని చెప్తున్నాడు. నిజమే, నీవు దేవుని కొరకు ప్రయాసపడుతున్నప్పుడు, దేవుని కొరకు ఆయన పని చేస్తున్నప్పుడు ఎప్పుడు కూడా అది వ్యర్థంగా పోదని పరిశుద్ధమైన గ్రంథం చెప్తా ఉంది. 1 కొరింథీ 15వ అధ్యాయము 58వ వచనం ఈ రీతి రాయబడింది. కాగా ప్రియ సహోదరులారా, ప్రభునందు మీ ప్రయాస వ్యర్థము కాదని ఎరిగియు స్థిరులను కదలని వారై ఉండి ఎప్పటికీ ప్రభు కార్యమందు ఆసక్తులై ఉండుడని రాస్తున్నాడు. నిజమే, యేసుక్రీస్తు ప్రభు వారి కొరకు నువ్వు పడుతున్న ప్రయాస ఎప్పుడు కూడా వ్యర్థంగా పోదు. అది ఫలిస్తుంది, అది ఆశీర్వదిస్తుంది, ఉన్నతమైన స్థితిలో తీసుకొస్తాడు. కాబట్టి యెషయా ప్రవక్త కూడా ఈ మాటలు మాట్లాడుతూ చెప్తున్నాడు, నాకు న్యాయకర్త దేవుడే. ఎందుకంటే నేను మనుషుల కోసం ప్రయాసపడలేదు, నేను దేవుడి కోసం ప్రయాసపడ్డా. కాబట్టి దేవుడు న్యాయవంతుడు. ఎందుకంటే మనుషుల కోసం నువ్వు ఎంత కష్టపడ్డా మనుషులు న్యాయవంతులు కాదు, దేవుడు న్యాయవంతుడు. నువ్వు పడిన కష్టానికి న్యాయంగానే ఇస్తాడు. పక్షపాతం ఉండదు. బైబిల్ చెప్తుంది ఏముండదు? పక్షపాతం ఉండదు, న్యాయంగానే ఇస్తానని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. మరంతా అద్భుతమైన దేవుణ్ణి నీవు నేను నమ్ముకున్నాం. కాబట్టి ఇవన్నీ మనం చూస్తే చివరి దినాల్లో, అంత్య దినాల్లో ఉన్నామని మనం తెలుసుకోవాలి. బైబిల్ చెప్తుంది ఏంటంటే, ఇక్కడ మాట్లాడుతున్న మాట, అన్యాయము చేసిన వానికి తాను చేసిన అన్యాయము కొలది అని మాట్లాడుతూ ఉన్నాడు. చూసారా, ఏ చేస్తావో అదే వస్తుందని చెప్పి ఇక్కడ మాట్లాడుతూ లభించును, పక్షపాతం ఉండదు అని రాస్తున్నాడు. ఏముండదు? పక్షపాతము ఉండదు. 23-24 వచనము మనం కొలస్సీ పత్రిక 3వ అధ్యాయము 23-24 చదువుతున్నప్పుడు అర్థమవుతుంది. ప్రభు వలన స్వాస్థ్యమును ప్రతిఫలముగా పొందుదుమని ఎరుగుదురు గనుక మీరేమి చేసినను అది మనుషుల నిమిత్తము కాక ప్రభువు నిమిత్తమును మనస్ఫూర్తిగా చేయుడి. మీరు ప్రభు అయిన యేసు క్రీస్తుకు దాసులై ఉన్నారు. చూసారా, మీరేమి చేసినను అది మనుషుల నిమిత్తం కాక ప్రభువు నిమిత్తము మనస్ఫూర్తిగా చేయుడి. మనస్ఫూర్తిగా చేయమని రాస్తున్నాడు. అందుకే ప్రవక్త ఈ మాటలు మాట్లాడి చెప్తా ఉన్నాడు. చెప్పి ప్రాముఖ్యమైన విషయాన్ని తెలియపరుస్తున్నాడు. ఏమంటుండంటే, నా బహుమానము నా దేవుని యొద్దనే ఉన్నది. నిజమే,
నువ్వు పడుతున్న ప్రయాసకు న్యాయవంతుడు కాబట్టి నా బహుమానము దేవుని యొద్దనే ఉంది అంటాడు. నిజమే, మన బహుమానం దేవుని యొద్ద ఉంది. అపోస్తలుడైన పౌలు కూడా తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 8వ వచనంలో చెప్తాడు, నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. నా కొరకు కాకుండా ప్రభు దినం కొరకు ఎదురు చూసేవారికి కూడా ప్రభు ఇస్తాడు. నిజమే, నీతి కిరీటం ఉంచబడింది అని అపోస్తలుడైన పౌలు తెలియపరుస్తున్నాడు. కానీ దేవుడు నీకు ఒక అద్భుతమైన బహుమానం ఇవ్వబోతున్నాడు. నీ జీవితంలో దేవుడు ఒక అద్భుతమైన బహుమానం ఇవ్వబోతున్నాడు. అందుకే ఇక్కడ యెషయా ప్రవక్త చెప్తున్నాడు, నా బహుమానము నా దేవుని యొద్దనే ఉన్నది. ఎస్, నువ్వు భయపడకు దేని విషయంలో, కానీ దేవుడు నీకు ఒక బహుమానం ఇవ్వబోతున్నాడు. అదేంటో నీకు తెలుసా? ఒకసారి ఆలోచించి. మనకు అక్కడ చూస్తున్నప్పుడు నీతి కిరీటాలు ఉన్నాయి, మహిమ కిరీటాలు ఉన్నాయి, వాడబడిన కిరీటం ఉంది, జీవ కిరీటం ఉంది. పరలోకంలో రేపు దేవుడు ఇవ్వబోతున్నాడు. కాబట్టి అది పొందుకోవాలంటే నువ్వు దేవుని కొరకు ప్రయాసపడమని దేవుడు రాస్తా ఉన్నాడు, దేవుడు తెలియపరుస్తున్నాడు. తీర్మానం చేసుకుందాం. కన్న తండ్రి, నీకు వందనాలు. విన్న మాటలు దుష్టతకు పోకుండా సహాయం చేయండి. ఈ మాటలు మా హృదయంలో భద్రపరచుమని అయ్యా మీరు మాతో మాట్లాడుతూ వచ్చారు. యెహోవాయన బహుమానము నా దేవుని యొద్దనే ఉన్నది, నా బహుమానము నా దేవుని యొద్దనే ఉన్నది. అలాంటి తీర్మానం మేము కలిగి ఉండడానికి సహాయం చేయమని కృతజ్ఞతలు చెల్లిస్తూ యేసు నామములో పొంది ఉన్నాం తండ్రి. ఆమెన్. దేవుడు మనందరినీ దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.